దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి సర్వశక్తిగల నామంలో మీకందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారని, క్రీస్తునందు సంఘమంతా కూడా క్షేమాభివృద్ధి పొందుతుందని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో నుండి ఈరోజు రాత్రి మీతో మాట్లాడాలని నేను దేవుని ఆత్మచేత ప్రేరేపించబడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట మనం చదువుకొని, రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదువుకొని వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. దయచేసి రోమాపత్రిక 12వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పునరుద్ధాన దినమందు ఈ సాయంకాలమున నీ దివ్య వాక్యాన్ని మేము ధ్యానించాలని ఆశపడుతున్నాం. ప్రభా, ఎంతమంది అయితే లైవ్లో ఏకీభవిస్తున్నారో, ఎంతమంది ఈ యొక్క సందేశాన్ని వినబోతున్నారో వారందరిని దర్శించండి. నాతోనూ నీ పిల్లలందరితోనూ మాట్లాడండి. ప్రభువా, నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి. నువ్వు చిన్నవాడైన ఇర్మియాను నిలబెట్టుకొని ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన దేవుడువు, రాజులతో మాట్లాడిన దేవుడు నాయన. ఈ సమయంలో అలుపునైన నన్ను బలపరచండి. నా నోటికి నీ వాక్యాన్ని అందించండి. నా మనసుకు నీ ప్రత్యక్షతలు అందించండి. అయ్యా, ఈ సందేశమును నీ మహిమార్థమే వాడుకోండి. రండి పరిశుద్ధాత్ముడా, సంఘానికి ఏదవసరం అయ్యా ఆ విషయాలు మీరు బయలుపరచండి. నీ దాసుని నీ రక్తముతో బావుగా కడిగి నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చి పుటము వేయండి. మీ చిత్తము నేర్చుకున్నట్లుగా మాకు సహాయం చేయండి. నాయనా, నీ మనసులో ఏముంది? మా గురించి మీరు ఏమనుకుంటున్నారు? మేము ఎలా బ్రతకాలనుకుంటున్నారు? నాయన, ఈ వేళకు ఈ సమయానికి మాకు కావలసిన వాక్కును పంపించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి. బలహీనుల్ని బలపరచండి. అధైర్యముతో కృంగిపోయిన బిడ్డల్ని లేవనెత్తండి. పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తండి. నీకు దూరమైపోయిన వారిని ప్రభువా ఈ సందేశము ద్వారా మరలా నీ దగ్గరికి నడిపించండి. అందరి ఎడల మీ కృప చూపించండి నాయన. సమయమందును అసమయమందును సువార్తను ప్రకటించమన్నావు. నీ సందేశము నీ వాక్యాన్ని ప్రకటించమన్నావు. అయ్యా, ఈ సమయంలో మేము నీ వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. ప్రభువా, రండి, మీరు వచ్చి బోధించండి. మేము నీ విద్యార్థులం, నీ పాదాల దగ్గర కూర్చున్నాం. పామరులమైన మాతో నాయన మాట్లాడండి. మీరే మహిమ పొందండి. క్రీస్తు పేర వేడుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఆలోచించినట్లయితే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి. పరిశుద్ధమైన యాగము, దేవునికి అనుకూలమైన యాగం ఏంటంటే మన శరీరాలను దేవునికి సమర్పించాలి. ప్రియులరా, ఆయన బ్రతిమిలాడుతున్నాడు చూడండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవుని వాత్సల్యమును బట్టి, దేవుని కనికరాన్ని బట్టి ఆయన డిమాండ్ చేయట్లేదు, ప్రేమతో అడుగుతున్నాడు. మీ శరీరాలను దేవునికి సమర్పించండి. ప్రియులారా, అంటే రిక్వెస్ట్ చేస్తున్నాడు, బతిమలాడుతున్నాడు. రాసింది పౌలు భక్తుడే కానీ రాయించింది పరిశుద్ధాత్మ దేవుడు.
పరిశుద్ధాత్మ దేవుని యొక్క హృదయములో ఉన్నటువంటి ఈ మాట పౌలు గారి యొక్క కలము నుండి జాలువారింది. మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, మీ శరీరాలను క్రీస్తుకు సమర్పించండి. ఈరోజు చాలామంది కానుకలిస్తారు, దేవుని పరిచర్య కానుకలిస్తారు, మరి ఏ కార్యక్రమమైనా చేస్తారు, కానీ శరీరాన్ని దేవునికి ఇవ్వడం మాత్రం చెయ్యరు. శరీరాన్ని దేవునికి ఎందుకు ఇవ్వాలి? ఇస్తే ఏం చేస్తాడు? మనం సజీవ యాగముగా దేవునికి మనల్ని మనం సమర్పించుకున్నామా? దేవునికి మనం సమర్పించుకుంటే ఏం జరుగుతుంది? సజీవ యాగముగా మనము దేవునికి అప్పగించుకుంటే ఏం జరుగుతుంది? మనమే ఒక అర్పణగా మారిపోవాలి, మనమే ఒక కానుకగా మారిపోవాలి దేవునికి. ప్రియులారా, దయచేసి చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు చదువుతున్నాను, చూడండి దయచేసి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. ఈ దేహాన్ని దేవుడిచ్చాడు, మనం తయారు చేసుకోలేదు కదండి. మన తల్లిదండ్రులు తయారు చేశారా? ఎలా తయారు చేయబడింది? దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆయన యొక్క సంకల్పంలో మనము తల్లి గర్భమందు అద్భుత రీతిలో మనం నిర్మించబడ్డాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి అంటున్నాడు. దేవుని వలన ఇది మనకు అనుగ్రహించబడింది. దేవుని వలన మనకు అనుగ్రహించబడి దేవుని ఆత్మకు నివాస స్థలముగా ఉండునట్లుగా మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహింపరచండి. ప్రియులారా, దేవునికి ఇష్టమైన యాగాలు ఉన్నాయండి. దేవునికి ఇష్టమైన యాగములో ప్రశస్తమైన యాగము, దేవుడు కోరుకునేటువంటి ప్రధాన యాగం ఏంటంటే మనల్ని మనము దేవునికి అప్పగించుకోవడం, దేవునికి సమర్పణ చేసుకోవడం. సమర్పణ జీవితం. ప్రియులారా, సమర్పించుకోవాలి. యేసుక్రీస్తు వారు తన్ను తాను మన కొరకు దేవునికి బలిగా సమర్పించుకున్నాడు కదండి. దయచేసి చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. 2, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చూసారా? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా బలిగా అప్పగించుకున్నాడు. మన కొరకు. ఎవరి కోసం అండి? మన కోసం, మానవ జాతి కోసం. మన కోసము క్రీస్తు మనము పరిమళ వాసనగా ఉండాలని మనల్ని ప్రేమించి ఆయన మనకు పరిమళ వాసనగా ఉండుటకు, మనము దేవుని కొరకు సువాసనగా మారుటకు, పరిమళ వాసనగా పరిమళ భరితముగా మన జీవితాలు దేవునికి ఆనందము కలిగించడానికి దేవునికి ఆయన తన్ను తాను బలిగాను అర్పణముగాను అప్పగించుకున్నాడు. అలాగుననే మీరును ప్రేమ కలిగి అలాగుననే మీరు ప్రేమ కలిగి దేవుని ప్రేమించడం అంటే ఏదో కానుకలు ఇచ్చి, ఏదో ప్రార్థనలు చేసి, ఏదో కొన్ని మంచి పనులు చేయటం కాదండి. దేవునికి మనల్ని మనం సంపూర్ణంగా అప్పగించుకోవాలి. ఇక్కడ ఒక విషయం నేను ప్రధానంగా మీకు తెలియజేస్తున్నాను ఏంటంటే, దేవుని కొరకు మనల్ని మనము సజీవ యాగంగా అప్పగించుకోవడం అంటే
మన శరీరములను దేవునికి, దేవుని యొక్క పనికి, దేవుని చిత్తానికి, దేవుని ఇష్టానికి అప్పగించుకోవడం మాత్రమే కాదు, దేవుడు అంటే, యేసు ప్రభువు అంటే సంఘము ఆయన శరీరము. అంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనలని మనము సంపూర్ణముగా అప్పగించుకోవాలి. అంటే దేవుణ్ణి ప్రేమిస్తూ మనము సంఘమును కూడా ప్రేమిస్తూ ఉండాలి. యేసు ప్రభుని ప్రేమిస్తాను కానీ సంఘాన్ని ప్రేమించలేనంటే ఎలా? క్రీస్తు సంఘానికి శిరస్సు, శిరస్సును హత్తుకున్నాం. అలాగే ఆ శిరస్సుకు శరీరమైన సంఘాన్ని కూడా మనం ప్రేమించాలి. సంఘము కొరకు కూడా మనల్ని మనం సజీవ యాగముగా అర్పించుకోవాలి. మదర్ తెరిసా జీవితం మనకు తెలుసు. యుగోస్లేవియా అనే దేశంలో ఆమె జన్మించింది. మంచి యవన ప్రాయంలో మిషనరీ సేవ చేయాలి అని ప్రేరేపించబడింది. భారతదేశాన్ని గురించి విన్నది. భారతదేశంలో ఉన్న ప్రజల యొక్క అవస్థలు, బాధలు చూసింది. కలకత్తాలో ఉన్నటువంటి మురికివాడలు, ఆ స్లమ్ ఏరియాస్లో పిల్లలు, పెద్దలు అనారోగ్యానికి గురై, అస్వస్థతకు గురై వారు ఎన్ని బాధలు పడుతున్నారో కళ్ళారా చూసింది. మిషనరీ సేవకు తన్ను తాను సమర్పించుకుంది. మానవ సేవయే మాధవ సేవగా తన జీవితాన్ని ధన్యం చేసుకుందండి. ఎక్కడో పుట్టింది ఆ తల్లి, పరాయి దేశంలో పుట్టింది. తనది కాని దేశానికి వచ్చింది. తన ప్రజలు కాదు, తన భాష కాదు, తన దేశం కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి కుష్ఠరోగులకు, ఈ దేశంలో ఉన్నటువంటి అనారోగ్యంతో బాధపడుతున్న వేల మందికి, లక్షల మందికి సేవ చేసింది ఆ తల్లి. అంటే దేవునికి సజీవ యాగముగా తన్ను తాను సమర్పించుకుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తనను తాను సంపూర్ణముగా మదర్ తెరిసా సమర్పించుకుంది. ప్రియులారా, యేసయ్య ప్రేమతో నింపబడిన ఆ బిడ్డ దేశానికి, భారతదేశానికే మదర్ తెరిసగా మిగిలిపోయింది. ప్రియమైనటువంటి వారలారా, అది 5వ అధ్యాయం 2వ వచనంలో మదర్ తెరిసా అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి అనే మాటను తన జీవితంలో నెరవేర్చింది. ప్రభునందు ప్రియులారా, దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్న క్రీస్తు పోలిక మనలో కనబడాలి. ఈరోజు మతోన్మాదులు, క్రీస్తు వ్యతిరేకులు ఎంతసేపు ఏమంటున్నారు చెప్పండి? వాళ్ళు ఏ వీడియో చేసినా వీళ్ళు మత ప్రచారం చేస్తారు, వీరు మతం మారుస్తారు అని మనల్ని ఆడిపోసుకుంటున్నారు, నిందిస్తున్నారు. కారణం, మనము సంఘము కొరకు, సమాజము కొరకు కూడా మనల్ని మనం అప్పగించుకోవాలి. గ్రామ్ స్టెయిన్స్ గారిని చూడండి, జ్ఞాపకం చేసుకోండి. కుష్ఠరోగుల కోసం ఒక హాస్పిటల్ కట్టించి ఒరిస్సా రాష్ట్రములో గణనీయమైన సేవ చేశాడు. ఆస్ట్రేలియా దేశము నుండి మిషనరీగా వచ్చాడు. వాళ్ళ యొక్క మరి ఉన్నతమైనటువంటి స్థితి నుండి, సౌభాగ్యవంతమైనటువంటి దేశము నుండి వారు వచ్చి, సంపన్నమైన స్థితిలో నుండి వచ్చి, ఈ యొక్క నిరుపేదల మధ్య, నిరక్షరాస్యుల మధ్య, అనారోగ్యముతో బాధపడుతున్న వారి మధ్య వారి జీవితాలని ధారపోస్తున్నారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి అప్పగించుకోవాలి. ఇది న్యాయం. ఈ దేహము పాపం కోసం కాదు, పాపాన్ని అనుభవించటం కోసం కాదు, శరీరమును దీని ఇచ్చల కోసం, దురాశల కోసం, శరీర సంబంధమైన భోగములను అనుభవించటం కోసం కాదు దేవుడు ఈ శరీరాన్ని మనకిచ్చింది. పాప మరణాల నియమము మనిషిలో ఉన్నందుచేత మనిషి దారి తప్పిపోయాడండి, గురి గమ్యం మరిచిపోయాడు. ఆదాము యొక్క అతిక్రమమును బట్టి మనుషులందరిలోనికి పాపము ప్రవేశించింది. స్వభావ పాపముగా అది
మనిషిలో నివసిస్తుంది. పాప మరణాల నియమం ఏం చేస్తుందంటే మనిషిని దేవునికి అప్పగించుకోకుండా, దేవుని కొరకు బ్రతకకుండా, దేవుని కొరకు త్యాగము చేయకుండా అడ్డగిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తిని, పరిశుద్ధాత్మ బలాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు ఆహ్వానించినట్లయితే నీ శరీరమును దేవుడు తన మందిరంగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రోమాపత్రిక 8వ అధ్యాయం చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 11. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. చూసారా, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో ఉంటే చావునకు లోనైన మీ శరీరాన్ని కూడా ఆయన జీవింపచేస్తాడు. మీ శరీరంలో మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ప్రియులారా, సజీవ యాగముగా మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవుని కొరకు, అలాగే దేవుని సంఘము కొరకు. దావీదు భక్తుడు అంటాడు, దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంటాడు. యేసు ప్రభు అంటాడు, నా మందిరమును దొంగల గుహగా చేయకండి అంటాడు. ప్రియులారా, ఈ దేహము దేవునిది, మీ దేహము దేవునిది, శుద్ధాత్మకు నిలయమది, ప్రభు కర్పణ చేయనిదే పడగొట్టును అపవాది, ప్రభు కర్పణ చేయనిదే పడగొట్టును అపవాది, నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీదగును, యేసుక్రీస్తు నిన్ను పిలచెనుగా, రావేలవో యువక, రావేలవో యువతి. నీ దేహము దేవునిది, శుద్ధాత్మకు నిలయమది, ప్రభు కర్పణ చేయనిదే పడగొట్టును అపవాది, నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీదగును. ప్రియులారా, సజీవ యాగంగా మనం దేవునికి సమర్పించుకున్నామా? దేవునికి సమర్పించుకునే వారి కోసం దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఎదురు చూస్తున్నాడండి. దేవునికి తమ శరీరములను అప్పగించేవారు కావాలి. ఈరోజు చూడండి, తీవ్రవాదులు చూడండి, తమ శరీరాన్ని పేల్చుకోవడానికి తమను తాము మానవ బాంబులుగా మార్చేసుకుంటున్నారు. ఒక అసత్యము కొరకు, ఒక మూఢతత్వము కొరకు, మూఢత్వ సిద్ధాంతం కొరకు, శత్రువులుగా భావించుకున్న ఇతరుల కొరకు తన శరీరాన్ని ఛిద్రము చేసుకోవడానికి, నాశనము చేసుకోవడానికి కూడా వారు వెనకాడటం లేదు. ఒక తీవ్రవాది తను నమ్మిన సిద్ధాంతం కోసం జిహాద్ అనుకుంటూ, తాలిబాన్లు చూడండి, మానవ బాంబులుగా, ఆత్మాహుతి దళాలుగా మారిపోతున్నారు. వారు నమ్మిన సిద్ధాంతం, వారు నమ్మినటువంటి సత్యము, వారు నమ్మినటువంటి అబద్ధమే సత్యంగా భావించినటువంటి వారు తమ్మును తాము ఎంతటి త్యాగానికైనా, ఆత్మ బలిదానాలకైనా ముందుకొస్తున్నారు. ప్రియులారా, ఆలోచన చేయండి. నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టిన యేసు కొరకు నీ శరీరము సిద్ధంగా ఉందా? వేకువజాము ప్రార్థన చేస్తున్నావా? నిద్రను చంపుకుంటున్నావా? వేకువజాము ప్రార్థన చేయట్లా చాలామంది. లేఖనాలను పరిశోధించండి అన్నాడు, పరిశోధన చేస్తున్నారా? దేవుని సేవకునిగా దేవుని మాటలే మీతో మాట్లాడుతున్నాను. ప్రయాసపడుతున్నామా దేవుని కొరకు? ప్రియులారా, ప్రయాసపడండి, దేవుని కొరకు ప్రయాసపడండి. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదండి. డబ్బు కోసం పరిగెత్తుతున్నారు, పేరు ప్రఖ్యాతుల కోసం పరిగెత్తుతున్నారు, అశాశ్వతమైన వాటి కొరకు, వెంట రాని వాటి కొరకు, నిత్య జీవము కొరకు
నిత్య జీవం, శాశ్వతమైన నిత్య జీవాన్ని సంపాదించి పెట్టే వాటి కొరకు ప్రయాసపడడం లేదు. దయచేసి ఒకసారి తిమోతి పత్రికలోనికి రండి. తిమోతి పత్రిక చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. తిమోతి పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయము 11. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడుము. చూసారా, దేన్ని సంపాదించుకోవడానికి క్రైస్తవుడు ప్రయాసపడాలి. దైవజనులు దేని కొరకు, దేన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. భక్తిని సంపాదించుకోవడానికి ప్రయాసపడు, నీతిని సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడు, విశ్వాసమును కలిగి ఉండుటకు, దాన్ని కాపాడుకున్నట్టుకు ప్రయాసపడు, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసము. సాత్వికం కనపడుతుందా ఈరోజు? తొడలు దరుచుకుంటున్నారు, మీసాలు మెలిదిప్పుతున్నారు. ఇది దేవుని పిల్లల లక్షణమేనా? ప్రియులారా, మనల్ని ఎవరైతే దూషిస్తున్నారో ఈ మతోన్మాదులు సాతాను యొక్క చేతిలో, గుప్పిట్లో ఉన్నారండి. యూట్యూబ్లో నా వీడియోస్గా చూసేవారు కానీ, ఫేస్బుక్లో వీడియోస్ చూసేవారు కానీ కామెంట్స్ చేసి నన్ను తిడుతూ ఉంటారు కొన్నిసార్లు. భలే నాకు బాధ అనిపించదు, జాలి అనిపిస్తుంది. వారి మీద నాకు జాలి వేస్తుంది. సింహము చేత పట్టబడినటువంటి వారు వారిని చూసినప్పుడు, ఒక సింహమో ఒక పులి చేతుల్లో పడ్డవారు వారిని చూసినప్పుడు మనం వారిని దూషించడం, ద్వేషించడం కాదు కానీ వారి మీద జాలిపడాలి. కరుణాకర సుగుణను బాగా తిట్టాలని అనిపిస్తుంది. మతోన్మాదులు బాగా ఏకిపారేయాలి, అసలుకి దుర్మార్గుల్ని వదిలిపెట్టద్దు అనిపిస్తుంది. కానీ ఎందుకో? దేవుని ప్రేమ మన హృదయములో మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. దేవుని ప్రేమతో క్షమిస్తున్నాం, దేవుని ప్రేమతో సహిస్తున్నాం, దేవుని ప్రేమతో, ఓర్పుతో వారితో మాట్లాడాలి. సాత్వికమును సంపాదించుకుంటూ ప్రయాసపడు, ఓర్పును సంపాదించుకుంటూ ప్రయాసపడు. ఓర్పు ఉండదు. పిల్లల దగ్గర ఓర్పు ఉండదు, భార్య దగ్గర ఓర్పు ఉండదు, దైవజనుని దగ్గర ఓర్పు ఉండదు, ప్రేమ ఉండదు, సాత్వికం ఉండదు, సాత్వికమైన నాలుక ఉండదు, మిడిసిపాటుతనం ఎక్కువ. అందుకొరకే ప్రియులారా, దేవుని వాక్యంలో మరొక చోట మనం చూద్దాం. చూడండి, పేతురు రాసినటువంటి పత్రిక చూడండి, 2వ అధ్యాయము, మొదటి పత్రిక 2వ అధ్యాయం ప్రారంభం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. చూసారా, ప్రభు దయాళుడని మీరు రుచి చూస్తే, ప్రభువారు, మనం నమ్మిన ప్రభు ఎటువంటి వాడు, ఆ ప్రేమ కలిగిన యేసయ్యను మనం ధ్యానించినప్పుడు ఆయన దయాళుడు, కరుణా సంపన్నుడు, కృప కలిగినటువంటి వాడు, సముద్రమంత ఓర్పు కలిగినటువంటి వాడు. ప్రభు దయాళుడని మీరు రుచి చూస్తే సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అంటే సమస్త దుష్టత్వం, సమస్తమైన కపటం, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మానాలి. మనల్ని మనం సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవడం అంటే ఏంటి? ఇవన్నీ మానేయాలండి, ఇవన్నీ మానేయాలి. సాత్వికమును సంపాదించుకుంటూ ప్రయాసపడాలి, దూషణ మాటలను మానాలి, వేషధారణ మానాలి, అసూయ మానాలి. ప్రియులారా, మనము వీటన్నిటిని కూడా విసర్జించాలి, వీటన్నిటిని కూడా మనము విడిచిపెట్టాలి. అప్పుడు మనము సజీవ యాగముగా, మీరు చూడండి, యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి, 21వ వచనం, 1వ అధ్యాయం 21. అందుచేత సమస్త కల్మషమును,
విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. విర్రవీగుచున్న దుష్టత్వం, కొట్టాలి, తిట్టాలి, ద్వేషించాలి, దూషించాలి, వాడు మనల్ని అంటాడు, మనం అనాలి. ఇది మంచిది కాదు. దేవుని సంఘానికి సజీవ యాగంగా దేవుని సమర్పించుకోవాలి. యేసుప్రభు అంటాడు, నేను తండ్రి దగ్గర ఏదైతే చూశానో అదే చేస్తున్నాను. తండ్రి ఏం మాట్లాడుతున్నాడో అవే మాటలు నేను మాట్లాడుతున్నా అన్నాడు. అంటే తండ్రి దగ్గర చూసింది వినింది తప్ప నేను సమాజంలో మరేది చేయట్లేదు అన్నాడు. మనం కూడా అలా ఉండాలండి. మన నోటిని అదుపులో పెట్టుకోవాలా, మన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోవాలా. మనము విశ్వాసులకు, సమాజానికి, వెలుపలి వారికి, లోపటి వారికి మనము మాదిరిగా ఉండాలి. మనము దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేయాలంటే మనల్ని మనం సజీవ యాగంగా దేవునికి సమర్పించుకో. ఆ విర్రవీగుతున్న దుష్టత్వాన్ని మానాలి. అసూయ, దూషణ మాటలు మానాలి. వాళ్ళకి మనకు తేడా ఏంటి? మన ప్రభువును దూషిస్తున్నారని ద్వేషం మనకు బాధ ఉంటుందండి. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నారు? నన్ను దూషిస్తుంది లోకం, ఎందుకంటే లోకం చీకటితో ఉంది. చీకటి నన్ను ద్వేషిస్తుంది, చీకటి వెలుగును ద్వేషిస్తుంది. తన క్రియలు చెడ్డవి కనుక నన్ను ద్వేషిస్తుంది. యేసుప్రభు నన్ను ద్వేషిస్తుంది అన్నాడా లేదా? యజమానిని ద్వేషించినప్పుడు దాసుని ద్వేషించదా లోకం? ప్రభు అన్నారండి, నన్ను ద్వేషించిన, నన్ను దూషించిన లోకం మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. లోకమందు మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. పోరాటం చేద్దాం. చట్టపరంగా మన వాళ్ళను ఇబ్బందుల పాలు చేస్తున్నారు కాబట్టి పోరాటం చేద్దాం, అది చేయాల్సిందే. కానీ మన పరిధులు మనం దాటిపోవద్దు. మన లిమిట్స్ మనం దాటిపోయి మన నోటిని అపవిత్రం చేసుకోవద్దు. ఈ నోటిని యేసయ్యకి ఇచ్చామా? అయితే ఆయన చెప్పమన్న మాటలే చెప్పాలి సుమా. ఈ కళ్ళు దేవునికి అప్పగిచ్చామా? ఆయన చూపించే వాటిని చూడాలి. పౌలు భక్తుడు అంటాడు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము అంటాడు. మనం అలా చూడాలి. దేవుడు చూపించే సంగతులు చూడాలి. ఈ శరీరమును సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి. ప్రియమైనటువంటి వారలారా, చాలామంది ఈ దేహాన్ని దేవునికి ఇంకా అప్పగించలేదు. దేవుని కొరకు బ్రతకడానికి ముందుకు రావడం లేదు. చూడండి ప్రియులారా, సైన్యంలో బార్డర్లో సైనికులు ఉంటారు. వాళ్ళు ఒక సైనికునిగా వారు ఉద్యోగాన్ని ప్రారంభించినప్పుడు, ఒక మిలిటరీ పర్సన్గా వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఇక అప్పుడే వాళ్ళు సమర్పించుకున్నారు. చావైనా బ్రతుకైనా దేశం కొరకే. దేశం, మనం ఇలాంటి కుటుంబాలతో క్షేమంగా సంతోషంగా ఉన్నామంటే వారు బార్డర్లో ఎంత సేవ చేస్తున్నారు. అప్పుడప్పుడు చూస్తే వారి యొక్క వీడియోస్ చూస్తే, మిలిటరీకి సంబంధించిన వీడియోస్ చూస్తే మంచు పర్వతాల దగ్గర మరి నీళ్ళల్లో వాళ్ళు డ్యూటీలు చేస్తూ ఉంటారు. నీళ్ళల్లో మరి మోకాళ్ళలోతు నీళ్ళల్లో ఉండి వాళ్ళు సరిహద్దుల్ని కాస్తూ ఉంటారు. ఎప్పుడు ఏ విపత్తు వస్తుందో, ఇటు నుండి ఏ యుద్ధం ముంచుకొస్తుందో తెలియదు. ప్రాణాలకు తెగించి నిలబడతారు. మంచు పర్వతాల్లో, తారి ఎడారులు లాంటి ఎడారులలో, భయంకరమైన ఎడారుల ప్రాంతంలో, ఇసుక తుఫాన్లు వచ్చే ప్రాంతంలో దేశం కొరకు. రైతునే చూడండి, తెల్లవారుజామున ఎప్పుడు లేస్తాడో తెలియదు. వెళ్ళిపోతాడు, చేను దగ్గరికి వెళ్ళిపోతాడు, పొలం దగ్గరికి వెళ్ళిపోతాడు. పొలం ఎలా ఉంది, చేను ఎలా ఉంది, నీళ్ళున్నాయా లేవా, ఏ మడికి నీళ్లు పెట్టాలి, ఎటువైపు నీళ్లు మళ్లించాలి, ఆ తెల్లవారుజామున చిన్న లైట్ పట్టుకొని వెళ్తారు. ప్రియమైనటువంటి వారలారా, రైతులు, సైనికులు, తీవ్రవాదులు వీళ్ళందరూ చూడండి. వాళ్ళు రైతు అంత శ్రమ పడుతున్నాడు కాబట్టే ముద్ద అన్నం తింటున్నాం. సైనికుడు బార్డర్లో ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాడు కాబట్టి ప్రశాంతంగా మనం నిద్రపోతున్నాం. ప్రియులారా,
ఎవరో ఒకరు శ్రమపడుతున్నారు కాబట్టి సమాజం ఈరోజు ఇంత బాగా ఉంది. అంబేద్కర్ గారు రాత్రింబగళ్ళు ఆయన ప్రయాసపడ్డాడు. రాత్రింబగళ్ళు దళిత జనోద్ధారణ కోసం, తన ప్రజల విముక్తి కోసం, ఆ బానిస సంఖ్యలు తెంపటం కోసం, ప్రతి భారతీయుడు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని అనుభవించడం కోసం, పరాయి దేశ పరిపాలన నుండి దేశం విడుదల పొందినా కూడా మనువాదం అనేటువంటి సంఖ్యల నుండి, ఆ బానిసత్వం నుండి దేశం బయటపడాలి, వర్ణ వ్యవస్థ నుండి బయటపడాలని అహోరాత్రులు ఆయన శ్రమించాడు. నిద్రాహారాలు మాని కూడా రాత్రింబగలు చదివాడు, వేల గ్రంథాలు చదివాడు, ఎన్నో విశ్వవిద్యాలయాల్లో చదివాడు తన ప్రజలను. అలాంటి మహానుభావుల కృషి ఫలితంగా, ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల కృషి ఫలితంగా ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహాత్యాగాన్ని బట్టి ఈరోజు మనం ఇంత రక్షణానందాన్ని అనుభవిస్తున్నాం. పరలోక వారసత్వాన్ని పొందుకున్నాం, నీతిమత్వాన్ని పొందుకున్నాం, అతి త్వరలో మహిమలోకి ప్రవేశించబోతున్నాం. ఈ సమయం చాలా ప్రాముఖ్యమైందండి ప్రియులారా. దేవుని సమయం ఇది. యెహోవా మనల్ని దర్శించు కాలం ఇది. కాబట్టి ఆఖరి గంట అంటారు చూసారా, ప్రభువారు ఉపమానము ఒకటి చెప్పారు. మరి వనములో పని చేయటానికి ఒక వ్యక్తి వెళ్ళి అక్కడ పనివారిని తీసుకెళ్తూ ఉంటాడు. ఉదయం 9 గంటలకి, 12 గంటలకి, 3 గంటలకి, 5 గంటలకి. ఇప్పుడు 5వ గంటలో మనం ఉన్నాం. అంటే ఆఖరి, ఇంకా పని ముగించుకొని పరలోక రాజ్యము మహిమలో ప్రవేశించేదానికి ఆఖరి గంటలు ఇవి, గడియలు. యేసుప్రభు అయితే గడియ అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం దేవునికి మనల్ని మనం అప్పగించుకోగలిగితే అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం, అద్భుతమైన మేలును మనం పొందుకుంటాం. ప్రియమైనటువంటి వారలారా, సజీవ యాగంగా మనల్ని మనం దేవుని కోసం అప్పగించుకుందాం. దేవుని సేవ కొరకు మనల్ని మనం అప్పగించుకుందాం. దేవుడు నిన్ను నన్ను వాడుకొని తన గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ప్రియులారా, మీకు ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను. మోషే మీకు తెలుసు. ఇశ్రాయేలులకు నాయకుడైనటువంటి మోషే భక్తుని గురించి మీకు తెలుసండి. మరొకసారి జ్ఞాపకం చేస్తాను. 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయము 26వ వచనం, 24 నుండి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలనుకున్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు కొంచెం జ్ఞానం వచ్చింది, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలనుకున్నాడు. ఐగుప్తు ధనాన్ని గడ్డి పరకతో సమానంగా ఎంచాడు. శరీర సుఖభోగాలు, అల్పకాల పాప భోగము నాకు వద్దనుకున్నాడు. ప్రియమైన వారలారా, సుఖభోగాల గుండా వెళ్తున్నావా? ఈ లోకంని ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నావా? ఒకడు ఉంటాడు, బైబిల్లో యేసుప్రభు చెప్పారు. ఏమన్నాడు? నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, అనేక సంవత్సరాలకు సరిపడా ఆహారము నీకు సిద్ధపరిచాను, ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అన్నాడు. ప్రియులారా, ఆ రాత్రి ప్రభావం అన్నారు, వెర్రివాడా, తింటావా, త్రాగుతావా, సుఖిస్తావా, నా పని చేయవా, నా కొరకు బ్రతకవా, నా సాక్షిగా జీవించవా? వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం పోతుంది. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు కొంతమంది. నువ్వు సంపాదించిన ఎవరి వలన అవుతాయి?
ఈ లోకాన్ని అనుభవించేవారు వెర్రివాళ్ళండి. ఒక మాట చెప్పాలంటే శరీరాన్ని బాగా సుఖపెట్టి శరీర భోగాల కోసం బ్రతికేవారు వారు వెర్రివారుగా, ఫూలిష్ పీపుల్. యవనస్తుడైన యవన కాలములో ఉన్నటువంటి మోషే అల్పకాలము పాప భోగము నాకొద్దు. అల్పకాలం అన్నాడండి. అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే ఈరోజు పాప భోగాలు పాపంతో దురాశ, మరి భయంకరమైనటువంటి శరీరేచ్ఛలతో చెలరేగిపోతుంది ఈరోజు ప్రపంచం. ఎంత ఘోరం అండి. ఇష్టానుసారంగా శరీరాన్ని అమ్మేసుకుంటున్నారు పాపానికి. పాపము వలన వచ్చు జీతం మరణం. కొద్ది రోజులే ఆ సుఖం, కొద్ది రోజులే ఆ సంతోషం, ఆ తర్వాత పాపము పట్టుకుంటుంది, నెమ్మది లేకుండా చేస్తుంది, ఆరోగ్యాన్ని హరించి వేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది, శరీరాన్ని చంపుతుంది. అల్పకాలము పాప భోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటయే మేలు. దేవుని పిల్లలారా, దేవుని ప్రజలతో మనము శ్రమ పట్టానికైనా ముందు, ఎందుకంటే అది గొప్ప భాగ్యం. అది గొప్ప సజీవ యాగంగా మన శరీరాన్ని దేవునికి సమర్పించుకుందాం. సంపూర్ణముగా మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. మోషే త్యాగం చేత ప్రతిఫలముగా కలగబో బహుమానమే దృష్టి నిలిపాడు. అంటే ఐగుప్తు ధనాన్ని, ఐగుప్తు ఆశలను విడిచిపెట్టాడు. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబాడించి, ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబాడించి, పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. చూసారా దేవుని బిడ్డలారా, ఐగుప్తు ఆశలన్నీ విడిచి రంగుగా యేసుని వెంబడించి, మనం ఈ ఐగుప్తు ఆశలు మనం విడిచిపెట్టాలి. ఇశ్రాయేలీయులు అరణ్యంలో నశించిపోయారు. ఎందుకు? అక్కడ తినే ఆ దోసకాయలు, కీరకాయలు, ఏమండి, ఇవన్నీ గుర్తొస్తున్నాయంట వాళ్ళకి. ఐగుప్తును విడిచారు కానీ ఐగుప్తు ఆశలు మాత్రం వారిని విడిచిపెట్టలా. అరణ్యంలో దేవుడు ఎందుకు వారిని సంహరించాడు? ఐగుప్తును విడిచిపెట్టారు, బాగుంది, కానీ ఐగుప్తు ఆశల్ని మాత్రం వెంట పెట్టుకొని వచ్చారు. మిశ్రిత జనము, మాంసాపేక్ష గల జనము గనక వారి ఆశలను వీరు అలవాటు చేసుకున్నారు. మాంసం కావాలని ఏడ్చారట చూడండి. దేవుడు తన పిల్లలకి ఏవి కావాలో, ఎప్పుడు ఏది కావాలో అన్నీ ఇస్తాడండి. మాంసం కొరకు ఏడిస్తే వాళ్ళు తిని ముక్కుల్లో నుండి కూడా బయటికి వచ్చి వాళ్ళు మాట్లాడితే భయంకరమైన దుర్వాసన వచ్చేంతగా తిన్నారు. వాళ్ళు మాంసం నములుతూ ఉంటేనే దేవుడు వాళ్ళని తెగులు పంపించి నాశనం చేశాడు. ఐగుప్తులో నుండి వచ్చారు కానీ ఐగుప్తు ఆశల నుండి బయటికి రాలా. దేవునికి ఇవ్వాలా. మన శరీరాన్ని దేవునికి ఇవ్వకుండా ఈ శరీరమును దొంగిలించాం. దేవునికి ఇవ్వకుండా, దేవా ఇది నీ శరీరం, ఇది నీ సొత్తయ్యా, ఇది నీ మహిమ కొరకు నిలబడాలయ్యా, ఈ అంచె దినాలలో నీ కొరకు నేను వాడబడాలయ్యా, నన్ను వాడుకో, నన్ను బలపరచు, ఆత్మతో అభిషేకించు. అలాగా మనం దేవునికి సమర్పించుకుందాం. మోషే దగ్గర నుండి మనం ఏం నేర్చుకోవాలి? ఈ లోక సంపదల మీద మన దృష్టి వెళ్ళకూడదు. మోషేని చూసినప్పుడు ఈ లోక సంబంధమైన వాటి మీద మన మనస్సు వెళ్ళకూడదు. ప్రైజ్ ద లార్డ్. ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద మన మనసు పోకూడదు. అల్పకాల పాప భోగం అనుకోవాలి. ఈ చిన్న జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టండి.
మరి అతడు ప్రతిఫలముగా కలగబోయే బహుమానమే దృష్టి పెట్టాడట. ఏంటి ప్రతిఫలంగా అంటే ఐగుప్తు ధనాన్ని, ఐగుప్తు దేశం యొక్క ధనాగారం అంతటి మీద నెక్స్ట్ ఫరో కావలసినటువంటి వాడు ఐగుప్తు ధనాన్ని గడ్డి పరకతో సమానంగా ఎంచుకున్నాడు. ఐగుప్తు ధనాన్ని త్యాగం చేశాడు, ఐగుప్తు ధనాన్ని వదిలిపెట్టాడు. మరి ఇప్పుడు దేవుడు అతనికి ఎంత బహుమానం ఇవ్వాలి? నా కుమారుడా, ఐగుప్తు లాంటి 100 దేశాల మీద అధికారి వైపు ఉండు, అనేకమైన వాటి మీద నేను నియమిస్తున్నాను. తన యావదాస్తి మీద నియమిస్తాడు మోషేను. నీకట్టి భాగ్యం ఇవ్వాలని నిన్ను ఆయన సమర్పించుకోమంటున్నాడు. పిల్లరా, నువ్వు సమర్పించుకుంటున్నావా? దేవుని బిడ్డ, దేవునికి అప్పగించుకుంటున్నావా? ఇంకా ఇది నాది, అది నాది, ఇది నాది, నాది నాది అని వాదులాడుతున్నావా? ప్రభుకు అప్పగించుకో. నీవు ప్రభు చేతిలో పెట్టు. శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ చంపడం నేర్చుకో. శరీరాన్ని దేవుని పని కొరకు సిద్ధపరచుకో. అవసరమైతే హతసాక్షిగా చావడానికైనా వెనకాడినంత విశ్వాసమును, అట్టి సిద్ధపాటును కలిగి ఉండు. క్రీస్తు మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. అందుకొరకే పౌలు భక్తుడు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ప్రియులారా, చాలామంది భర్త చనిపోతే జీవితం లేదనుకుంటున్నారు, పిల్లలు చనిపోతే జీవితం లేదనుకుంటున్నారు, ఈ లోక సంబంధమైనవి లేకపోతే జీవితమే లేదనుకుంటున్నారు. ప్రియమైన వారలారా, దేవుడు నీకు గొప్ప ధన్యత ఇచ్చాడు తనను సేవించడానికి, తన సువార్తను ప్రకటించడానికి. ఈ అవకాశాన్ని ఎవరు జారవిడుచుకోకండి. దేవుని కొరకు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. నేనున్నాను ప్రభువా, యెషయా అంటాడు, నా కొరకు ఎవరిని పంపేదను, నా కొరకు ఎవరున్నారు అన్నప్పుడు నేనున్నా, నన్ను పంపు అంటాడు. అలా అనగలుగుతున్నావా? దేవా, నేనున్నానయ్యా, నన్ను వాడుకో. ఇదిగో ప్రార్థన కొరకు సమర్పించుకుంటున్నా, సువార్త కొరకు సమర్పించుకుంటున్నా, నీ రాజ్య వ్యాప్తి కొరకు ఇదిగో నా ధనాన్ని నీకు సమర్పించుకున్నా, నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను. అతి త్వరలో ప్రభు రాబోతున్నాడు. అందుకోసం ఈ శ్రమలు ఇంకా విస్తరిస్తూ ఉన్నాయి. ఇది చినికి చినికి గాలివానైనట్లుగా, ఏ విధంగా చినుకు చినుకు గాలివానగా మారినట్లు ఈ శ్రమలు చిన్న చిన్నగా పెద్ద పెద్దగా అయ్యి క్రీస్తు విరోధి రావడానికి పరిస్థితులు ఆ దిశగా వెళ్తున్నాయి. మీరు శరీరాన్ని ప్రేమిస్తే దేవుని కొరకు నిలబడలేరు. శరీరాన్ని దేవునికి అప్పగించి సజీవయంగా సమర్పించుకుంటే పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని దావీదుల్లాగా, ఏలియాల్లాగా, దేవుని కొరకు రోషము కలిగి బ్రతికేవారిలాగా మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. దేవుని సమర్పించుకోండి. దేవుడి మాటలు మన వెనుకలు దీవించి మన హృదయాల్లో ఫలింపచేయనుగాక. ఈ సందేశాన్ని మీరందరికీ షేర్ చేయండి. సత్య వ్యాప్తి కొరకు అందరూ కూడా పాటుపడండి. దేవుడి మాటల్ని దీవించి మన హృదయాల్లో ఫలింపచేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను, తలవంచండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. అయ్యా, మీరు మాతో మాట్లాడారు. మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు నేను స్తుతిస్తూ ఉన్నాం. అయ్యా, ఎంతోమంది ఈ శరీరాన్ని ఇతరత్రమైన విషయాల కొరకు ఈ శరీరాన్ని అర్పించుకుంటున్నారు. మరి మా కొరకు ఇంతగా చేసిన నీ కొరకు మమ్మల్ని మేము సమర్పించుకోకపోతే న్యాయం కాదు ప్రభా. నిన్ను మా కొరకు సమర్పించుకున్నావు గనుకనే ఎంత గొప్ప రక్షణ మాకు కలిగింది. తోమా తను నీకు సమర్పించుకున్నాడు. పౌలు తను సమర్పించుకున్నాడు కనుక ఆసియా అందంతటా సువార్త వెలుగులతో నింపాడు. తోమా ఇండియాను సువార్త వెలుగుతో నింపడానికి కారకుడయ్యాడు. నాయన, మా జీవితాలని మేము వాడేసుకొని మా జీవితం కొరకు మేము బ్రతికితే అయ్యా, కేవలం ప్రభా ఈ లోకములో ఉన్నటువంటి వాటి కొరకు నిన్ను విశ్వసిస్తే మేము విశ్వాసులందరికంటే దౌర్భాగ్యమై ఉంటాం. నాయన, నీ చిత్తాన్ని నెరవేర్చే కొరకు ఈ దేహాన్ని వాడుకో. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. పాపానికి మేము అప్పగించము తండ్రి, సాతానికి మేము అప్పగించవద్దు నాయన. మా శరీరము, మా ప్రాణ ఆత్మలు నీకే సొంతం. నువ్వే ప్రభువా నీ చేతుల్లో భద్రపరచుకొని నీకిష్టమైన పాత్రలుగా, సాధనాలుగా, పనిముట్లుగా వాడుకో. భారతదేశం అంతటా గొప్ప సువార్త పని చేయాలి. కోత విస్తారంగా ఉంది.
మమ్మల్ని సిద్ధపరచు. నీ రాకడ ప్రభు అతి సమీపంగా ఉంది గనుక మమ్మల్ని అందరినీ తండ్రి పరిశుద్ధాత్మ వశులుగా చేసి, పరిశుద్ధాత్మ పూర్ణులుగా చేసి, శక్తిమంతులుగా చేసి, భారతదేశమంతటా ప్రపంచమంతటా నీ కొరకు పరిగెత్తి గొప్ప కార్యాలు చేసే కృప మా అందరికీ దయచేయమని, వాక్యం వింటున్న బిడ్డల్లో ఎవరికైనా ఏదైనా అనారోగ్యం ఉన్నట్టు స్వస్థపరచండి. ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లయితే వారికి విడుదల దయచేయండి. మంత్రశక్తులు, చీకటి శక్తుల చేత పీడించబడుతున్నట్లయితే వారిని విడిపించండి. ఎవరైనా నాయన అనారోగ్యంతో అస్వస్థగా ఉండి స్వస్థపరచండి. ఆయా ఉద్యోగము కొరకు, వ్యాపారముల కొరకు, నీ దీవెన కొరకు ఎవరైతే అడుగుతున్నారో వారందరికీ వారికి కావలసిన మేలులు వారికి చేయండి. అందరూ తండ్రి సజీవ యాగంగా నీకు సమర్పించుకొని ప్రభా నిన్ను పోలిన జీవితాలు జీవించడానికి సాయం చేయండి. పౌలు అంటాడు, సంఘము కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటిని నా వంతుగా నా శరీరమందు సంపూర్ణం చేస్తున్నా అన్నాడు. ప్రభా పౌలు భక్తుడు సంఘము కొరకు శ్రమలు పడ్డాడు, సంఘము అభివృద్ధి కొరకు పాటుపడ్డాడు. అలాగే మేమందరం సంఘక్షేమము కొరకు, దైవ చిత్తము నెరవేర్చుట కొరకు మా శరీరం సజీవ యాగం సమర్పిస్తూ, మరలా మీ చిత్తమైతే మరొక దినం నీ దివ్యమైన స్వరాన్ని వినే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, దుష్టుడి వాక్యాన్ని వెతుకుని పోకుండా మా అందరిలో ఈ సత్యవాక్యాన్ని నిలిపి ఉంచి ప్రతిష్ఠ చేసి మమ్మల్ని సత్యము స్తంభములుగా వాడుకోమని, నీ కొరకు ధ్వజమెత్తే సైనికులుగా మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము భూలోకమందున సకల భక్త కోటికిని, ఈ వాక్యం వినే ప్రతి ఒక్క బిడ్డకును, వినినటువంటి ప్రతి ఒక్క సహోదర సహోదరికిని సదా తోడయుండి దేవుని కొరకు సజీవ యాగములుగా దేవునికి ఇష్టమైన సేవ చేయుటకు దేవుడు మనల్ని వాడుకొనును గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ.